హాయ్ ఫ్రెండ్స్! నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది 'జాక్' మూవీ డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్ గారు అండ్ యాక్టెడ్ బై సిద్ధు జొన్నలగడ్డ గారు. చాలా సంవత్సరాల తర్వాతకి బొమ్మరిల్లు భాస్కర్ గారు తీస్తున్న మూవీ. సో, ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ మూవీ మ్యాచ్ అయిందా? ఈ సినిమా బావుందా? బాగాలేదా? అని కంప్లీట్ రివ్యూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఈ సినిమా చూసి వేస్ట్ భయ్యా. ఇందాకననే బొమ్మరిల్లు భాస్కర్ గారు చాలా సంవత్సరాల తర్వాతకి తీస్తున్న ఫిల్మ్ కదా! ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయని. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏవి మ్యాచ్ అవ్వలేదు ఈ మూవీ. చాలా డిసప్పాయింట్ చేశాడు ఆయన డైరెక్షన్ తోటి. ఈ సినిమా బేసిక్ స్టోరీ పాయింట్ ఏంటంటే హీరో జాక్ జీవితంలో ఏ పని చేస్తున్నా ఫన్ ఉండాలనుకుంటాడు. అదే యాటిట్యూడ్‌తో ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో, ఇలాంటి పర్సన్ రాక్ ఎలా వెళ్ళాడు? అసలు వెళ్ళాడా లేదా? అతనికిచ్చిన మిషన్‌ని ఎలా కంప్లీట్ చేశాడన్నదే ఈ సినిమా. బట్ హీరో క్యారెక్టరైజేషన్స్ ఎక్స్‌ప్లోర్ చేసే సీన్స్ అయితే ఓకే అనిపించినాయి ఈ మూవీలో. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే సిద్ధు జొన్నలగడ్డ గారి కామెడీ పంచెస్ అండ్ టైమింగ్ కొన్ని చోట్ల వర్కౌట్ అయినాయి అనిపించినాయి. ఇక వైష్ణవి చైతన్య గారి క్యారెక్టర్ ఈ మూవీలో స్కోపే లేదు. ఏదో జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసుకున్నట్టు అనిపించింది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఓకే అనిపించింది. అండ్ ఈ సినిమాకి ప్లస్ అయింది రన్ టైమ్ చాలా తక్కువుంది. ఇక డైరెక్షన్ విషయానికొస్తే బొమ్మరిల్లు భాస్కర్ గారు కొంచెం కాన్సంట్రేట్ చేసి తీసుంటే సినిమా హిట్ అయ్యేదేమో. ఒక డైరెక్టర్ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడంటే ఎలా ఉండాలి? ఔట్‌స్టాండింగ్ స్క్రిప్ట్‌తో అండ్ అవుట్‌పుట్‌తో రావాలి. స్టోరీ పరంగా వీక్, రైటింగ్ పరంగా వీకు. సో, సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయన్నమాట. మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ఎన్ని ఫ్లాస్ ఉన్నాయనేది. సో, మీరు 'జాక్' మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.